మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ట్రైలర్తో అంచనాలన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ట్రైలర్ ఎలా ఉండబోతుందా, ఆ ట్రైలర్తో బిజినెస్ ఎలా జరగబోతుందా అని చెప్పి సినీ అభిమానుల్లో, సినీ వ్యాపారుల్లో చాలా ఆసక్తి నెలకొంది. దర్శకుడు బుచ్చిబాబు చెప్పినటువంటి మాటలు చూస్తే సినిమా ఖచ్చితంగా ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని రికార్డులను కాలరాసేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిర్మాత కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి సీన్ కూడా ప్రేక్షకుని గుండెల్లో ఉండిపోతుందని చెప్పి చెప్తున్నాడు. రామ్ చరణ్ నటన హైలైట్గా ఉంటుందని, లాస్ట్ 20 నిమిషాలు ఆ సీన్లు చూస్తే కళ్ళకు తట్టుకోలేము, చెమ్మగిల్లిపోతాయని చెప్పి ఒక భావోద్వేగంగా చెప్తున్నారు. ఏకంగా రామ్ చరణ్ కూడా చివరి షూటింగ్ రోజు భావోద్వేగానికి గురైనట్లు కూడా చెప్తూ, అసలు సినిమా నేపథ్యం చూసినట్లయితే, సినిమా స్క్రీన్ ప్లే కూడా చూసినట్లయితే చాలా గొప్పగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఆట నేపథ్యానికి సంబంధించి రాజకీయ సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ఉంటాయని చెప్పి దర్శకుడు చెప్తున్నటువంటి మాటలు బట్టి చూస్తే అర్థమవుతుంది. రామ్ చరణ్ డ్యాన్స్ ఇక చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే గ్లోబల్ స్టార్, ఆయనకున్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు తగ్గటువంటి కొరియోగ్రఫీ అందించారు. పాటలు కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఏదైతే ఉందో ఈ సినిమాకి చాలా మెగా అసెట్గా మారింది. సినిమా పైన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా టేకింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఈరోజు ముంబైలో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఆ ట్రైలర్ తర్వాత రిలీజ్ డేట్కు మధ్యలో అభిమానులు చాలా అంచనాలు పెరిగి సినిమాని చాలా బాక్సాఫీస్ వద్ద గొప్ప ఆడియన్స్ రిపోర్ట్ ఇస్తారన్నటువంటి ఆలోచన కూడా వ్యక్తమవుతుంది. ఇక మెగా అభిమానులు అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఆ పండగ జరుపుకోవడానికి చాలా దగ్గర పడుతున్న కొద్దీ వాళ్ళ ఉత్సాహం ఉరకలేస్తుంది. సినీ అభిమానులు కూడా రామ్ చరణ్ సినిమా ఎలా ఉంటుంది, బుచ్చిబాబు అందించినటువంటి దర్శకత్వం ఈ సినిమా బాగుంటుంది అన్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయితే మెగా అభిమానులే కాదు, సినీ అభిమానులు కూడా పండగ వాతావరణం నెలకొడుతుందనడం ఎలాంటి సందేహం లేదు. రామ్ చరణ్, ఆల్ ది బెస్ట్.